దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా మనం రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. వేదిక మీద ఉన్నటువంటి సేవకులకు, మరి వేదిక ఎడంవైపు కుడివైపు ఉన్నటువంటి సేవకులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా, ఈ ప్రాంతంలో దూరం నుంచి వింటున్నటువంటి స్థానిక కుటుంబ సభ్యులందరికీ, వ్యాపారస్తులందరికీ, స్నేహితులైనటువంటి వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. పశుశాలలో నీవు, చిన్న పల్లవి పాడుకొని మనము దేవుని మాటలు తెలియజేద్దాం. ప్రియులారా, పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు నీవు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు నీవు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఒక చరణము, 1-2 చరణాలు పాడుకొని దేవుని మాటలు మనం విందాం. పిల్లరా, సరితూగలేదే వాదములో, చిరుప్రాయమంది శాస్త్రులు, సరితూగలేదే వాదములో, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, తల వంచే సర్వా లోకము, తల వంచే సర్వా లోకము. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పశుబాలుడవు కావు నీవు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ప్రియులారా, కలువరిలో ఓడించినావే మరణమును, పాపంబు మోసి కలువరిలో ఓడించినావే మరణమును, మే
పశుశాలలో నీవు, పశుశాలలో నీవు, పశుశాలలో నీవు. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని నేనే చదువుతున్నాను. అందరూ శ్రద్ధ కలిగి బైబిల్ తెరిచి చూడాలని ప్రభు ప్రేమలో మీకు తెలియజేస్తున్నాను. ద ఎపిస్టల్ టు ద కొలస్సియన్స్ చాప్టర్ 2 వర్స్ 9. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరొకసారి చదువుతున్నాను. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, చదువుబడిన లేఖన భాగమును బట్టి నీకు వందనములు. వాక్యము నీది, ప్రజలు నీ వాళ్ళు. ప్రభువా, మేము నిమిత్త మాత్రులము, కార్యము చేసేది నీవు. ఈ సభను, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మకు అప్పగిస్తున్నాను. ఐ హ్యాండ్ ఓవర్ ఎవ్రీ పర్సన్ who are gathered over here to the Holy Spirit, to the Word of God. I receive the redemption and salvation of everybody who are gathered over here. ఈ స్థలములో ఉన్న ప్రతి ఒక్కరి విమోచన, ప్రతి ఒక్కరి రక్షణ నేను స్వతంత్రించుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ రాత్రి మనం చదువుకున్నటువంటి మాటల్లో మధ్యలో ఎవరు లేవద్దు, పిల్లల్ని కూర్చోబెట్టమ్మా. ఈ రాత్రి మనం చదువుకున్నటువంటి మాట ఏమిటంటే, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది అనేటువంటి మాట. శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ప్రియులారా, భారతదేశంలో మరి ఎన్నో మతములు, మత గ్రంథములు ఎన్నో మనకి ఉన్నాయి. మన దేశం చాలా గొప్ప దేశం. ప్రపంచంలో ఎవరు దేవుని గురించి ఆలోచించినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మన పూర్వీకులు, మహర్షులు మరి దేవుని గురించి ఆలోచించారు, దేవునికి ప్రార్థన చేశారు. దేవుణ్ణి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వెతకటం ప్రారంభం చేసిన దేశము భారతదేశము. దేవుని గురించి అన్వేషణ చేసి, దేవుని గురించి పరిశోధించి, దేవునికి మరి ప్రార్థనలు చేసినటువంటి వారు మన దేశంలో ఉన్న పూర్వీకులు. ప్రియులారా, భారతదేశము చాలా గొప్ప దేశము. ఎందుకంటే దేవుణ్ణి కలిగినటువంటి దేశముగా, దేవుణ్ణి వెతికినటువంటి దేశముగా, దైవ చింతన కలిగినటువంటి దేశముగా మన దేశం ఉంది. అందుకని భారతదేశంలో పుట్టినందుకు మనందరము కూడా సంతోషించాలి, గర్వించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఐ లవ్ ఇండియా చెప్పండి ఒకసారి. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. నేను నా దేశమును ప్రేమించుచున్నాను, నా దేశము కొరకు నేను ప్రార్థించుచున్నాను. ప్రియులారా, మన దేశము చాలా గొప్ప దేశం. ప్రియులారా, అనేకమైనటువంటి మతములకు నిలయము, అనేకమైనటువంటి దేవతా మూర్తులకు, దేవతలకు మన దేశము నిలయము. మన దేశము అనేక మత గ్రంథాలకు నిలయము. మన దేశములో ఉన్న వాంగ్మయము ఏ దేశములో కూడా లేదు. మన దేశములో ఉన్నటువంటి పురాణ సంపద, వేద సంపద, మన దేశంలో ఉన్న ఇతిహాస అరణ్యక సంపద మరి ఏ దేశంలో కూడా లేదు. ప్రియులారా, అన్నీ కూడా దేవుని గురించి అన్వేషణ చేస్తున్నటువంటి గ్రంథరాజాలు, గ్రంథములు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మన దేశములో తాత్విక చింతన, దైవ చింతన మన దేశములో ప్రజలలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి చూసినా మన దేశంలో భక్తి కనపడుతుంది. మరి ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా ప్రార్థనలు కనపడుతుంటాయి. ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా దేవాలయాలు కనబడుతుంటాయి. కారణం ఏంటంటే మన దేశంలో భక్తి కలిగినటువంటి ప్రజలు ఎక్కువ మంది, మరి దైవ చింతన కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఈ రాత్రి నేను
కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని పరిశుద్ధాత్మ నడిపింపులో మరి నేను ప్రేరేపించబడుతున్నాను. ప్రియులారా, దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. నేను ఈ గ్రంథము ద్వారా నా జీవితం మార్చబడింది కాబట్టి ఈ గ్రంథములో మరి నేను నా జీవితం మార్చినటువంటి మాటలను గురించి నేను మీకు తెలియపరచాలని ప్రభు ప్రేమలో నేను నడిపించబడుతున్నాను. ఈ గ్రంథములో చెప్పబడినటువంటి మాటల ద్వారా అనేక మంది జీవితాలు మార్చబడ్డాయి. ఈ గ్రంథములో ఉన్నటువంటి మాటలు అనేక కుటుంబాలను కట్టాయి. ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను రౌడీలని, హంతకులను, గోండాలను మార్చింది. ఈ గ్రంథములో ఉన్నటువంటి మాటలే నా జీవితాన్ని కూడా మార్చినాయి. కాబట్టి ఈ గ్రంథములో ఉన్నటువంటి ఏ మాటల ద్వారా అయితే నేను పాపములో నుంచి బయటకు వచ్చానో ఆ మాటలను మీకు తెలియపరచాలని ఈ రాత్రి నేను కోరుచున్నాను. ప్రియులారా, ఈ గ్రంథములో రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటంటే దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నదని. ఏ విషయాన్నైనా సరే మనం పరిశోధించి తెలుసుకోవాలి. ఏ విషయాన్నైనా సరే మనము ప్రియులారా నమ్మకం కుదిరినప్పుడు మాత్రమే మనం నమ్మాలి. ఈ రాత్రి నేను చెప్పినంత మాత్రాన ఏ విషయాన్ని కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు నమ్మకం కలిగితే నమ్మండి, లేకపోతే మరి వదిలేసేయండి. అయితే నేను చెప్పేటువంటి విషయాలు మాత్రం శ్రద్ధ కలిగి వినాలని, మంచి మనసుతో వినాలని మాత్రం నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, అదేమిటంటే ఈరోజు మనం క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్లని, ప్రీ క్రిస్మస్లని ఇలాగ మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకు ఇలాగ మనం జరుపుతూ ఉన్నాం? వాట్ ఈజ్ ద రీజన్ బిహైండ్ దిస్? యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి జన్మకు మనకు సంబంధం ఏమిటి? ఆయన జన్మను గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఈరోజు ఈ ఏర్పాట్లు చేయడానికి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు చేయాల్సి వచ్చింది? వాట్ ఈజ్ ద రీజన్ బిహైండ్ దిస్? ఈ కార్యక్రమం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఎందుకు యేసుక్రీస్తుని గురించి, క్రిస్మస్ను గురించి మనము మాట్లాడాలి? నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంటాను. పిల్లలకి నేను ఏదైనా విషయం చెప్పినప్పుడు మామూలుగా నేను చెబితే వాళ్ళు అది ఎట్లా సార్ అని కారణం అడుగుతారు. దాని వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఈ సర్క్యూట్ ఎలా పనిచేస్తుంది? మరి ఈ డెరివేషన్లో ఈ ఫార్ములా ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అని వాళ్ళు అడిగినప్పుడు దానికి న్యాయముగా పిల్లవాడి మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనను నివృత్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకని రీజన్ కరెక్ట్గా ఉంటేనే వాడికి అర్థమవుతుంది, గ్రహిస్తాడు. ఏ విషయానైనా సరే రీజనింగ్ ద్వారా మనం తెలుసుకోవాలి. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో ఉన్నది అనే ఒక మాట మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే క్రీస్తులో దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత, దేవుడు అనబడినటువంటి వ్యక్తికి సంబంధించిన లక్షణాలన్నీ క్రీస్తులో ఉన్నవని బైబిల్ చెబుతోంది. క్రీస్తు అనే శరీరధారి అయినటువంటి వ్యక్తిలో దేవుడు అనబడటానికి అవసరమైనటువంటి లక్షణాలు, అవసరమైనటువంటి మరి విషయాలన్నీ కూడా అందులో ఉన్నవని చెప్పబడి ఉంది. ఈ మాటలకు సహాయకరంగా నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, మన భారతదేశంలో మరి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు, వేద ఋషి, జ్ఞాని మరి అయినటువంటి స్వామి వివేకానందుల వారు చెప్పారు అమెరికా దేశంలో ఒకసారి ఏంటంటే, దేవుడు అనబడినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు యేసుక్రీస్తునందు నివసించుచున్నవి. ఆయన జీవించుచున్న రోజుల్లో నేను గనక ఉన్నట్లయితే ఆయన్ని మరి కన్నీళ్లతో కాదు ఆయన పాదాలు కడిగేది, నా హృదయములో నుంచి వచ్చిన రక్తము ద్వారా నేను ఆయన పాదాలు కడిగేవాడిని స్వామి వివేకానందులు వారు చెప్పారు. భారతదేశంలో ఉన్నటువంటి మరి వేద పుంగవుడు, జ్ఞాని, తత్వవేత్త, భారతదేశ ఖ్యాతిని ప్రకటించినటువంటి మరి గురువు ప్రియులారా, ఆయన చెప్పినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు అనబడినటువంటి వ్యక్తికి సంబంధించిన లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయని నేను గమనించాను. ఆయన పుట్టినప్పుడు కనుక నేనున్నట్లయితే నా గుండెల్లో నుంచి వచ్చిన రక్తము ద్వారా ఆయన కాళ్ళు కడిగేవాడిని అని ఆయన చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా, రెండు చేతులే చెప్పాలి ప్రియులారా. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు ప్రియులారా, మరి గౌతమ బుద్ధుడు అనేటువంటి ఆయన కూడా ఏం చెప్పాడంటే,
నేను చనిపోయిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత మెతయా అనేటువంటి ఒక వ్యక్తి మరి పుడతాడు. ఆయనలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఉంటుందని ప్రియులారా గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు అనేటువంటి వ్యక్తి కూడా తెలియపరిచాడు. భారతదేశంలో గౌరవాలు అందుకున్నటువంటి మరి దేవతామూర్తులు అనబడినటువంటి వారు యేసుక్రీస్తును గూర్చి చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి, బైబిల్ నాకు చెబుతున్నటువంటి మాటను బట్టి నేను మీకు తెలియపరచాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు అనబడినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తులో కనబడుతున్నవి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి నేను కొన్ని విషయాలు మీ దృష్టికి వేగంగా నేను తీసుకొస్తాను ప్రియులారా. దయతో అందరూ కూడా అర్థం చేసుకొని సహకరించండి. దేవుడు అనబడినటువంటి వ్యక్తిలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి? దేవుడు అనబడినటువంటి వ్యక్తిలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే ప్రియులారా, మొట్టమొదటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను, అందరూ గమనించండి. భగవద్గీతలో రాయబడి ఉన్నది అదేమిటంటే, జన్మానా జాయతే కర్మ, మరి జన్మానా జాయతే శూద్రః కర్మానా జాయతే ద్విజః అనేటువంటి మాట కనబడుతుంది. అంటే దాని అర్థం ఏమిటంటే, జన్మతః మనిషి పాప స్వభావం కలిగిన వాడని అర్థం. జన్మతః మనిషికి పాపం ఉన్నదని మరి భగవద్గీత చెబుతోంది. ఋగ్వేదము 10వ మండలంలో రాయబడి ఉంది, ఇంద్రుడు అనేటువంటి ఒక వ్యక్తి తాను పాపము చేసినట్లుగా, ఆ పాపమును నేను ఎలాగూ పరిహరించుకోవాలని అతను అడుగుతున్నట్లుగా, దానికి నేను వృషభమును బలివ్వాలి అని అనుకుంటున్నట్లుగా ఋగ్వేదము 10వ మండలంలో ఇంద్రుడు అనబడినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి విషయము మనకు కనబడుతుంది. అంటే మన భారతదేశంలో చెప్పబడినటువంటి వేద వాంగ్మయములో ఉన్నటువంటి మహర్షులు కూడా వారు పాపములో ఉన్నామని చెప్పేసి దేవునికి ప్రార్థన చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పాపములో ప్రతి మనిషి ఉన్నాడు, పాపములో ప్రతి మనిషి పుట్టాడు. పాపోహం పాపకర్మాణ పాపాత్మ పాప సంభవ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, పాపములో ఉన్నాను, పాపముతో పుట్టాను, పాపముతోనే బ్రతుకుతున్నానని మన వేద వాంగ్మయం చెబుతోంది. ఇది మనందరి సాక్ష్యము ప్రియులారా. అయితే మనుషులందరూ పాపములో ఉన్నారు, మనుషులందరూ పాపానికి అతీతులు ఎవరు లేరు. పాపము లేనివాడు మనుషుల్లో ఎవరు మనకు కనబడరు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టనేలా అని బైబిల్లో కూడా రాయబడి ఉంది. పుట్టగలిగిన ఎంత మేలు అని బైబిల్ చెబుతోంది ప్రియులారా. అంటే పాపము లేకుండా పుట్టేవాడు ఎవరు కూడా లేరని మరి బైబిల్ చెబుతుంది, వేద వాంగ్మయం చెబుతూ ఉంది ప్రియులారా. అంటే మనుషులలో ఉన్నటువంటి ఈ పాప లక్షణము దేవునిలో ఉండకూడదు అనేది మొట్టమొదటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు అనబడినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మనిషిలో ఉన్నటువంటి పాప స్వభావము, మనిషిలో ఉన్నటువంటి పాప లక్షణము, పాప నైజము దేవుడు అనబడినటువంటి వ్యక్తిలో ఉండకూడదు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం ప్రియులారా. గాడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ హోలీ, గాడ్ నథింగ్ బట్ ఏ హోలీ. దేవుడు అనబడినటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు అనబడినటువంటి వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. జన్మలో పాపం ఉండకూడదు, కర్మలో పాపం ఉండకూడదు ప్రియులారా. అటువంటి వ్యక్తి దేవుడై ఉంటాడు. ఎందుకంటే మనుషుల్లో పాపం ఉన్నది, పాపము లేకుండా ఏ మనిషి లేడని, కుల మతాలు ఏవి కూడా పాపము లేకుండా అడ్డగించలేవని మనం వేద వాంగ్మయం ద్వారా తెలుసుకుంటున్నాం. అంటే ప్రియులారా, మనుషుల్లో ఉన్నటువంటి పాపము ఉండకుండా మరి పరిశుద్ధుడై ఉండాలి దేవుడు అనబడినటువంటి వ్యక్తి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను మనం చూస్తే ప్రియులారా, ఆయన కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కనింది. ఆయన ప్రియులారా పుట్టుక సమయంలో దేవదూత వచ్చి కన్య అయిన మరియ దగ్గరికి వచ్చి, అమ్మా దయాప్రాప్తురాలు నీకు శుభము అంటే ఏమిటా శుభవచనమని అడిగితే, మరి నువ్వు ఒక గర్భవతి కాబోతున్నావు, నువ్వు కుమారుని కంటావు అని చెబితే ఆమె అంటుంది కదా, నేను పురుషుని ఎరుగని దాననే, అంటే పురుష ప్రమేయం లేకుండా ఆమె గర్భవతి అయిందని బైబిల్ చెబుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించిందని రాయబడి ఉంది. మనమందరము కూడా
మరి స్త్రీ పురుష కలయిక ద్వారా మనం జన్మించాము, పురుషుని ప్రమేయంతో జన్మించాము, పురుషునితో మనం పుట్టాము. కానీ యేసుక్రీస్తు ప్రభువు ప్రియులారా ఒక స్త్రీకి మాత్రమే ఆయన పుట్టాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భం ధరించబడ్డాడు. ఒక అబ్బాయిని స్కూల్లో చేర్చడానికి వాళ్ళ అమ్మ తీసుకెళ్ళింది. ఆ యొక్క టీచర్ గారు అడిగారు, అమ్మ ఈ అబ్బాయి పేరేం పేరు అని అడిగి, నక్కా సుబ్బారావు అని చెప్పింది ఆమె. నక్కా సుబ్బారావు, మరి వీళ్ళ నాన్నగారి పేరు ఏంటంటే, ఆ మాట అడగద్దు, వాడి పేరు ఎత్తటం నాకు ఇష్టం లేదు, అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పింది. అట్లా కాదమ్మా, వాళ్ళ నాన్న పేరు రాయాలమ్మా, అడ్మిషన్లో నేను రాసుకోవాలి చెప్పమంటే, వాళ్ళ నాన్న మాకు సంబంధం లేదు, అతను ఎవరో మాకు తెలియదు, అతనంటే మాకు కోపం, అతనంటే మాకు పడదు, అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ పిల్లవాడి పేరు రాయండి చాలు అంటుందామె. అట్లా కుదరదమ్మా, మీకు ఎన్ని కోపాలున్నా కూడా అతని పేరు చెప్పాల్సిందే అని ఆయన అంటాడు. అంటే మనందరము కూడా పురుషునికి పుట్టాం. అందుకనే బైబిల్ చెబుతుంది, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. వంశావళులను మనం గమనించినప్పుడు ప్రియులారా మనందరము కూడా పురుష ప్రమేయంతో పుట్టాం. కానీ బైబిల్ చెబుతుంది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్త్రీ యందు పుట్టి, గలతీ 4:4 ప్రకారము ఆయన స్త్రీ యందు పుట్టాడని బైబిల్ చెబుతుంది. ప్రియులారా గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము నేనే చదువుతున్నాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను అని బైబిల్ చెబుతుంది. ఒక స్త్రీకి మాత్రమే పుట్టాడు ఆయన. పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడింది, పురుష ప్రమేయం లేకుండా పుట్టాడు. ప్రియులారా ఆయన స్త్రీ ద్వారా పుట్టాడు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడింది కాబట్టి, పురుష ప్రమేయంతో జన్మించలేదు కాబట్టి ఆయనలో పాపం ఉండటానికి ఏ అవకాశం లేదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములో ఆయన చెప్తున్న దేవుని వాక్యం చెబుతుంది ప్రియులారా, పవిత్రుడును 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చప్పడబడి దేవుని మహింపరచండి ప్రియులారా. ఎవరి గురించి ఈ వచనాలు రాయబడి ఉన్నాయి? పాపులలో చేరకుండా ఉన్నవాడు ఎవరు? వేదములలో ఋషులు ప్రార్థన చేశారు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. బృహదారణ్యకోపనిషత్తులో రాయబడి ఉన్న తారక మంత్రం ఇది. ఈ మంత్రాన్ని తారక మంత్రం అంటారు. ఈ తారక మంత్రము భారతదేశంలో మరి ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి ఉదయము మనం జపిస్తూ ఉంటాము. దాని అర్థం ఏంటంటే, నేను పాపములో ఉన్నాను, అసత్యములో ఉన్నాను, మరణానికి లోబడి బ్రతుకుతున్నాను, నన్ను బయటికి తీసుకురా, ఓ దేవా నీ కృప శరణాగత వత్సల అని ప్రతిరోజు మన దేశంలో తారక మంత్రం వల్లించటం ఆనవాయితీ. దాని అర్థం ఏంటంటే, మహర్షులు అనబడినటువంటి వారు చేశారు ప్రార్థన, నేను పాపములో ఉన్నానని. పాపానికి అతీతులు ఎవరు లేరు ప్రియులారా. పాపము లేకుండా పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. పురుష ప్రమేయం లేకుండా పుడితేనే పాపము లేకుండా ఉండటం సాధ్యం. ప్రియులారా పాపము ద్వారానే మనం అందరం ఉన్నాము, పాపములోనే మనం ఉన్నాము. కానీ దేవుడు అనబడినటువంటి వ్యక్తికి మాత్రము పాపము అనేది ఉండకూడదు. అంటే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత కలిగిన వ్యక్తిలో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణము పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ప్రియులారా పరిశుద్ధుడై ఉంటేనే పాపిని రక్షించగలుగుతాడు, పరిశుద్ధుడై ఉంటేనే పాపిని విమోచించగలుగుతాడు. ఒక వ్యక్తి గుంటలో పడిపోయాడు, చాలా లోతుగా ఉంది ఆ గుంట, చాలా లోతుగా ఉండి పడిపోయానని ఆయన చాలా ఏడుస్తూ ఉన్నాడు. రోడ్డు మీద ఆ గుంట కనపడకుండా ఉంది. ఇంకో వ్యక్తి లోపల పడిపోయాడు, అది ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంకా ఆ వ్యక్తి మొదట ఏడుపు అందుకున్నటువంటి వ్యక్తి ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకా ఏడుస్తున్నావు అని పక్కన ఆయన అడిగాడు, గుంటలో పడిపోయిన ఆయన. ఆయన అన్నాడు కదా, నేను గుంటలో నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, నన్ను బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరని ఏడుస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఆ పక్కన గుంటలో పడిన ఇంకో వ్యక్తి అంటున్నాడు కదా, నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. గుంటలో పడిన ఇంకో వ్యక్తి చెప్తున్నాడు, నేను నిన్ను కాపాడుతానని. అప్పుడు ఆ పక్కన ఉన్న వ్యక్తి ఇంకా ఏడుపు పెద్దగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఇంకా పెద్దగా ఏడుస్తున్నావు అంటే, నువ్వు కూడా నాతో పాటు గుంటలో ఉన్నావు, నువ్వు నన్ను ఎలా కాపాడుతావు అని ప్రశ్నించాడు. ప్రియులారా నేను గుంటలో ఉన్నా, నిన్ను కాపాడుతాను అన్నాడు. అసంభవం అని ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. సాయంత్రం అయిపోయింది టైం ప్రియులారా. ఈ లోపల ఏడుపులు విన్న రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఇంకొక వ్యక్తి ఒడ్డు నుండి చెప్పాడు. ఏమని అంటే, మీరు గుంటలో ఉన్నారు కదా, నేను నిన్ను మిమ్మల్ని కాపాడుతానని చెప్పాడు.
ప్రియులారా, అప్పుడు ఈయన ఏడుపు ఆపేశాడు. అదేంది, పొద్దునుంచి నేను నిన్ను కాపాడుతానని చెప్పాను కదా, నువ్వు ఏడుపు ఆపలేదు. ఇప్పుడు ఆయన ఎవరో చెబితే ఏడుపు ఆపావు, నీతో ఉన్న మనిషిని నేను చెబితే ఏడుపు ఆపలేదు. ఏంటంటే, నువ్వు నాతో ఉన్న మనిషివి, నన్ను కాపాడలేని మనిషివి. నాతో పాటు నువ్వు కూడా పాపములోనే ఉన్నావు, నాతో పాటు నువ్వు కూడా బానిసగానే ఉన్నావు. కాబట్టి నీ మాట మీద నాకు నమ్మకం లేదు. ఒడ్డున అతను ఉన్నాడు, అతను నన్ను కాపాడుతాడంటానికి నమ్మకం నాకు కుదిరింది. ఎందుకంటే అతను ఒడ్డున ఉన్నాడు కాబట్టి. పాపములో గుంటలో పడినటువంటి వాడు మానవ జాతి. అందులో భారతదేశం ఉంది, అందులో నీ కులం ఉంది, నా కులం ఉంది, అందులో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, అందులో కోటీశ్వరులు ఉన్నారు. పాపములో గుంటలో ఉన్నటువంటి వ్యక్తులు నువ్వు నేను. ఒడ్డునున్నటువంటి వ్యక్తి దేవుడు. ఆ దేవుడు పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం ప్రియులారా. ఎందుకు అంటే, ఒడ్డునున్నటువంటి వ్యక్తి మీద నమ్మకం పుట్టింది. ఎందుకు, పైకి లాగుతాడనే నమ్మకం ఉంది. నేను పొద్దున్న నుంచి చెబుతుంటే లేదండి, నువ్వు కూడా నాతో పాటు గుంటలోనే ఉన్నావు కదా. ఈరోజు పాపములో లేని వ్యక్తి మాత్రమే పరిశుద్ధపరచగలుగుతాడు, మనిషిని పాపము నుంచి విడిపించగలుగుతాడు. ఈరోజు ప్రపంచం యేసుక్రీస్తు వైపు పరుగులు తీస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన మాటలు, ఆయన జీవితం, ఆయన యొక్క సాక్ష్యము, ఆయన ప్రభావము ఎందుకు ఆకర్షిస్తుందో తెలుసా? నేను పాపములో ఉన్నాను, ఆయన పరిశుద్ధుడు, ఆయన తప్పకుండా నన్ను విడిపిస్తాడు, విమోచించాడు, రక్షిస్తాడనే నమ్మకం కుదిరింది. అదే మనతో పాటు పాపములో ఉన్న వ్యక్తి చెబితే నమ్మకం కుదరదు. నేను కాలేజీలో పనిచేస్తుంటాను ప్రియులారా. లెక్చరర్గా మార్కులు వేసేటువంటి అధికారం నాకుంది. ఒక స్టూడెంట్కి నేను మార్కులు తగ్గిస్తే వాడు చాలా బాధపడుతున్నాడు. నాకు అనవసరం మార్కులు తగ్గించాడు, మరి మార్కులు నేను నాకంటే పక్కనోడికి ఎక్కువ వచ్చినాయి అని చెబితే అని బాధపడతా ఉంటే, ఇటు పక్కనోడు అన్నాడు కదా, ఏం లేదురా నీ పేపర్ నాకు ఇటువు, నేను వేస్తాను మార్కులు అన్నాడు. నీ పేపర్ నాకు ఇటు, నేను వేస్తానంటే, రేయ్ నువ్వు వేసేది ఏంద్రా మార్కులు, సారేస్తే నాకు గౌరవం, రిపోర్ట్లోకి వెళ్ళిద్ది ఆ మార్కులు, సారేస్తే రిజిస్టర్లోకి వెళ్తుంది, ప్రోగ్రెస్ రిపోర్ట్లోకి వెళ్తుంది. నువ్వేస్తే ఆయన చూసాడు అనుకో, వచ్చిన మార్కులు కూడా ఏం చేస్తాడు, సున్నా చేస్తాడు రా. నువ్వు ఎట్లా వేస్తావు? నమ్మకం లేదు, నీకు హక్కు లేదు అని వాడు గట్టిగా చెప్తా ఉన్నాడు. నేను అడిగాను, ఎందుకురా అక్కడ గొడవ చేస్తున్నారు అంటే, సార్ ఏం లేదు సార్. చెప్పురా ఎందుకు గొడవ చేస్తున్నారు అంటే, వాడు చెప్పాడు, సార్ నాకు మార్కులు తక్కువ వచ్చినని బాధపడుతుంటే ఈ పక్కన ఉన్నవాడు నాకు మార్కులు వేస్తానంటున్నాడు సార్ అని చెప్పాడు. మరి వేయించుకోరు వాడి చేతను. వాడి మార్కులు నాకెందుకు, వాడి మార్కులు నాకు అవసరం లేదు, వాడేసే మార్కులు విలువ లేవు సార్, వాడు కూడా అలాంటోడే కదా, వాడికి నాకంటే తక్కువ వచ్చినాయి సార్ మార్కులు అని చెప్పాడు. మరి ఎవరేయాలరా నీకంటే, సార్ మీరేస్తే మార్కులు రిజిస్టర్లోకి వెళ్తాయి, ప్రోగ్రెస్ రిపోర్ట్లోకి వెళ్తాయి, నాకు మీరేస్తానని చెబితే నాకు నమ్మకం సార్, నేను బాధపడ్డాను సార్ అంటే, వాడి పేపర్ తీసుకొని మార్కులు ఎక్కడ కలుస్తాయో చూసి నేనేసా. అప్పుడు వాడు చాలా సంతోషపడ్డాడు. నేను మార్కులు వేసినవి రిపోర్ట్లోకి వెళ్తాయి, నాకు అధికారం ఉందని వాడికి తెలుసు. ఈరోజు పాపములో ఉన్న మానవ జాతిని విడిపించటానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు అవసరమై ఉన్నాడు. ఆ దేవుడు శరీర రూపిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆ రావటమే క్రిస్మస్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా, గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో ఉంది. అందుకే బైబిల్ చెబుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. జన్మాన జాయతే శూద్రః, ప్రతి ఒక్కళ్ళు పాపములో ఉన్నారు. ఎవ్రీబడి ఇన్ సిన్, ఎవ్రీబడి అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ సిన్. ప్రతి ఒక్కళ్ళు పాపపు గొడుగులో ఉన్నారు, పాపపు పాము పడగ కింద ఉన్నారని ప్రియులారా వేదము చెబుతుంది, బైబిల్ చెబుతోంది. కాబట్టి దేవుడు అనబడినటువంటి వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు నీ పాప పరిస్థితులకు పరిష్కారం చూపించాలి. అలా చూపించకుండా దేవుడుగా కొలవబడేటువంటి పరిస్థితి లేదు ప్రియులారా. నీ పాపానికి, నీ సమస్యకు పరిష్కారం చూపెట్టే, నీ పాపం విషయంలో విమోచించేటువంటి పరిష్కార మార్గము క్రీస్తులో కనబడుతోంది. అదే పరిశుద్ధత. పరిశుద్ధుడాయన ప్రియులారా. కాబట్టి మనము క్రీస్తులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం, ఎలాగూ క్రీస్తులో దైవత్వం నివసించుచున్నదంటే పరిశుద్ధుడు కాబట్టి ఆయన. నేను పరిశుద్ధుడని ఎవరైనా చెప్పడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి లేదు అవకాశం. నేను మా ఊరెళ్ళి నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చెప్పగలరా? నేను చాలా హోలీ మ్యాన్ అన్నాను అనుకోండి,
పౌలు ఒకసారి సభలో నుంచొని, నేను బాల్యం నుంచి బతికిన బతుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అంటాడు. నేను మా ఊరికి వెళ్ళి నేను చాలా హోలీ మ్యాన్, నేను చాలా పరిశుద్ధుని అన్నారు అనుకోండి, మా వాళ్ళందరూ ఏం చేస్తారు, వచ్చే ఒరే నీ సంగతి మాకు తెలుసురా, నీ బతుకేందో మాకు తెలియదురా, నువ్వు హోలీ మ్యాన్ అని చెబితే సరిపోయిద్దా అని అందరూ చిట్టా తీసుకొస్తారు నేనేమేం చేశానని. ప్రియులారా, నేనేమేమి తప్పులు చేశాను, నేను ఏ విధంగా మరి పొరపాట్లు చేశాను, నేను ఏ విధంగా దొంగతనాలు చేశాను, లిస్టు తీసుకొచ్చి చదివాడు పెడతారు, నా పరువు తీసి అవతలేస్తారు. అవునా కాదా? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? యోహాను 8:46 ప్రకారం నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? నాలోని పాపం ఏదో చూపుమని ఈ లోకాన్ని సవాలు చేసిన నాలోని పాపం నిరూపించుమని ఈ లోకాన్ని సవాలు చేసిన ఓ పాపరహితుడు పాపహరుడు కంటికి కనబడలేదా, చెవికి వినబడలేదా? ఓ పాపరహితుడు పాపహరుడు కంటికి కనబడలేదా, చెవికి వినబడలేదా? తమసోమ జ్యోతిర్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని తపిస్తూ జపిస్తూ ఘోషిస్తూ ఉన్నా అసతోమ సద్గమయాయని అనాది నుండి నినాదమిస్తూ వస్తూ ఉన్నా కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త? కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త? తమసోమ జ్యోతిర్గమయ ప్రైజ్ ది లార్డ్. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని మరి అడగటం జరిగింది. ప్రియులారా, అంటే దేవుడు అనబడినటువంటి వ్యక్తికి పరిశుద్ధత అనే లక్షణం ఉండాలి. ఆ లక్షణము ప్రియులారా యేసుక్రీస్తులో మనకు కనబడుతుంది. నేను పాపములో ఉన్నాను, ఆయన పరిశుద్ధుడు. నేను పాపములో ఉన్నాను, ఆయన నీతిమంతుడు అని రాత్రి నువ్వు గుర్తుపడితే, ఈ రాత్రి ప్రభువు నిన్ను విడిపించి నిన్ను నీతిమంతుడుగా, నీతికి వారసుడుగా, పరలోకానికి వారసుడుగా ఆయన మారుస్తాడు. ప్రియులారా, ఇది మతము కాదు, కులము కాదు. ప్రియులారా, మనిషి సమస్యకు ఉన్నటువంటి పరిష్కార మార్గం ఇది. కాబట్టి మొట్టమొదటి లక్షణం పరిశుద్ధుడై ఉండాలి. రెండో విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. ప్రియులారా, దేవుడు అనబడినటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి ఇంకొక లక్షణం ఏమిటంటే, ఆయన వేదములలో చెప్పబడినటువంటి శ్లోకముల నెరవేర్పై ఉండాలి. ప్రియులారా, దేవుడు అనబడినటువంటి వ్యక్తికి ఉండాల్సిన ఇంకొక లక్షణం ఏమిటంటే, ప్రియులారా, ఆయన రక్తము ఏదైతే ఉందో, ఆయన రక్తము మనిషి యొక్క పాపములను కడగగలిగిన శక్తి కలిగిందై ఉండాలి. ఆయన రక్తమే. ఎందుకని అంటే, ప్రియులారా, రుధిరపాతం వినా పాప విమోచనం నభవతి అని మన శాస్త్రం చెబుతోంది. రుధిరపాతం వినా పాప విమోచనం నభవతి అంటే అర్థం ఏమిటంటే, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అని మన వేదము శాస్త్రము చెబుతోంది. ప్రియులారా, దేవుడు అనబడినటువంటి వ్యక్తి రక్తము చిందించిన వాడై ఉండాలి. ప్రియులారా, బైబిల్ చెబుతుంది, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును. రుధిరపాతం వినా పాప విమోచనం నభవతి శాస్త్రం చెబుతోంది.
ఏదైతే మనం గౌరవించుకుంటున్నటువంటి మన పురాణ సంపద, మన వేద సంపద ఉన్నదో ఆ వేద సంపదలో రాయబడి ఉంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ప్రియులారా, ఎవరైతే దేవుడు అనబడాలో ఆయన రక్తములో పాపములను కడిగే లక్షణం ఉండాలి, పాపము నుంచి శుద్ధి చేసేటువంటి లక్షణం ఉండాలి. రక్తము దానిలో ఉన్నటువంటి ప్రాణమును బట్టి ప్రియులారా పాపము నుంచి విడిపిస్తుంది అని లేవియాకాండం 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. ప్రియులారా, ఏ మనిషి రక్తాన్ని మనం తీసుకున్నా కూడా బయటకు వచ్చిన తర్వాత ఒక్క నిమిషంలో దాంట్లో ఉన్న లైఫ్ పోయిద్ది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో లైఫ్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతోంది. 2000 సంవత్సరాల క్రితం ఆయన చిందించిన రక్తానికి సంబంధించినటువంటి ప్రియులారా ఆనవాలను శాస్త్రవేత్తలు ప్రియులారా మరి పరిశోధించినప్పుడు అందులో జీవాన్ని వాళ్ళు కనిపెట్టారు. అంటే రక్తము అనేది చిందించిన వ్యక్తి అయి ఉండాలి. ఏ గ్రంథము మనం చూసినా, నీ మతములో ఉన్న గ్రంథము, నా మతములో ఉన్న గ్రంథము, నీకు సంబంధించినటువంటి మరి ఏ గ్రంథాన్నైనా చదువుకో, ఎవరైనా నీకు రక్తము చిందించిన వ్యక్తి కనబడితే అతనిలోనే దేవత్వము నివసిస్తూ ఉందని శాస్త్రం చెబుతోంది. ప్రియులారా, ఈ మనిషి ఎవరిలో రక్తము చిందించిన లక్షణము కనబడుతోంది అనే విషయాన్ని మనం వెతుక్కోవాలి. బైబిల్ చెబుతోంది ప్రియులారా, సర్వమానవాళి పాప విమోచన కోసం యేసుక్రీస్తు తన రక్తమును ధారపోసాడు, చిందించాడని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రియులారా, ఎవరు దేవుని యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసిస్తుందంటానికి రెండవ కారణం ఏంటంటే రక్తము చిందించిన వాడు ఈ ప్రపంచములో ఎవరై అంటే యేసుక్రీస్తు మాత్రమే. ఎలాగ తెలిసిందంటే డినేషియస్ ఎక్స్యూసస్ అనేటువంటి ఒక మ్యాథమెటిషియన్ మనం ఫాలో అవుతున్నటువంటి క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్ను కనిపెట్టాడు. ఆయన కాలాన్ని లెక్కించాలని అనుకున్నాడు. కాలాన్ని లెక్కించాలనుకున్నప్పుడు అందరూ వింటున్నారా? చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. బిగ్గరగా ముగించమన్న వాళ్ళు చేతులెత్తి చూపెట్టండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి చెప్పండి. ఒకసారి నేను ముగిస్తున్నాను. నేను త్వరగా అందుకనే రాకెట్ స్పీడ్తో నేను వెళ్తున్నాను ప్రియులరా. కాబట్టి దయచేసి గమనించండి. మీ అందరి కొరకు మేము అన్ని ఏర్పాట్లు చేసాము. మరి దాంతో కొంచెం సేపు ఓపిక పట్టండి. మనము చాలా ఫ్లయింగ్ బెలూన్స్ కార్యక్రమం కూడా మనం ఏర్పాటు చేసాం. దయతో గమనించండి ప్రియులరా. ఏంటంటే రక్తము చిందించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి దేవుడు అని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే పాపములను విమోచించే శక్తి రుధిరపాతము ద్వారానే, కోడి రక్తము ద్వారా, ఎడ్ల రక్తము ద్వారా, మనుషుల రక్తం ద్వారా ఏమి కూడా పాప క్షమాపణ కలుగదు ప్రియులారా. ఎవరి రక్తము తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగః అని సామవేద తాండియ మహాబ్రాహ్మణములో రాయబడి ఉంది. అంటే ఆ రక్తము కోళ్ల రక్తము కాదు, ఎడ్ల రక్తము కాదు, మేకల రక్తము కాదు, ఆ రక్తం జంతువుల రక్తము కాదు, అది పరమాత్ముడు రక్తమని బైబిల్ చెబుతుంది. ఏ రక్తము చిందించి పాప విమోచనం చేయాలో ఆ రక్తము పరమాత్ముడు రక్తమని శాస్త్రం చెబుతోంది. బైబిల్లో కనబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు సర్వమానవాళి పాప విమోచన కోసం రక్తము చిందించి సర్వమానవాళి పాప క్రయధనముగా ఆయన సొంత రక్తమును దారపోసాడని బైబిల్ చెబుతోంది ప్రియులరా. కాబట్టి యేసుక్రీస్తులో దేవత్వములో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే మొట్టమొదటిది ఆయన పరిశుద్ధుడు, రెండవది రక్తము చిందించినటువంటి వాడుగా సకల ప్రపంచ మత గ్రంథాలలో మనకు ప్రత్యక్షమవుతున్న ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. రక్తము చిందించినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువా. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తులో దేవత్వం నివసిస్తుందంటానికి రెండవ కారణం నేను చెప్పాను ప్రియులారా. మూడవ కారణం చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. అదేమిటంటే ప్రియులారా, భవిష్య పురాణములో ఇలాగ రాయబడింది, కుచితన్ మారయాతీహ కుమారః, కుచితన్ మారయాతీతిహ కుమారః అనేటువంటి మాట మనకి భవిష్య పురాణములో కనబడుతోంది. అంటే దాని అర్థం ఏంటంటే చెడ్డ గుణాలు లేకుండా వాటిని చంపే కుమారుడు అని. నరకాన్ త్రయాతీతి పుత్ర పున్నామనో ఇత్రా ఇది పుత్ర అనేటువంటి మాట మనకి గరుడ పురాణములో మనకు కనబడుతుంది ప్రియులారా. దాని అర్థం ఏంటంటే నరకము నుంచి విడిపించేవాడే పుత్రుడు, నరకము నుంచి విడిపించేవాడు కుమారుడు. ప్రియులారా, కుచిత గుణముల నుంచి చంపేవాడు కుమారుడు.
అని బైబిల్ మరి మన శాస్త్రం చెబుతా ఉంది ప్రియులారా. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోవే నైవచ అనే శ్లోకము కూడా మనకు కనబడుతుంది. అంటే పుత్రుడు లేకుండా ఒక వ్యక్తి స్వర్గం వెళ్ళలేడు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు రీచ్ హెవెన్ వితౌట్ ద సన్ ఆఫ్ గాడ్ అని వేదము శాస్త్రము చెబుతోంది ప్రియులారా. పుత్రుడు లేకుండా స్వర్గానికి వెళ్ళలేడు అనే విషయం మన శ్లోకాల్లో ఉంది. కాబట్టి మన భారతదేశంలో కుమారుడికి విలువ వచ్చింది. అందుకనే మగపిల్లలకు ఉన్నటువంటి విలువ ఆడపిల్లలకు లేకుండా పోయింది ప్రియులారా. అందుకనే వాడిని నువ్వు కోరి మరి కంటావు. పెద్ద అయిన తర్వాత ఆడపిల్లలు ఎవరు తల్లిదండ్రులు తన్నినట్టు నేను వినలేదు, మగపిల్లలు మాత్రం తన్నినట్టు నేను వింటున్నాను. ఈ మధ్యకాలంలో చాలామందిని చూశాను. రీసెంట్గా నేను ఒక దగ్గరికి వెళ్ళాను ప్రియులారా. వాళ్ళ నాన్నగారి కోపం వచ్చి నేను అప్పుడే వెళ్ళాను. జస్ట్ ఐ ఎంటర్డ్ బిఫోర్ 1 minute. ఇంకా నేను చైర్లో కూర్చోలేదు. వాళ్ళ నాన్నగారి కోపం వచ్చి వాళ్ళ అబ్బాయిని ఏదో ఒక మాట మీద ఒకసారి దెబ్బ కొట్టాడు. దెబ్బ కొడితే సహజంగా ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలి చెప్పండి? బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. బాధపడుతూ ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే ఏడుస్తూ అక్కడ ఉండాలి. కేకేసి ఏదో పెద్దగరిచి పక్కకు పోవాలి. కొద్దిగా వయసు వచ్చిన పిల్లడే అతను ఏం చేశాడంటే ఏమాత్రం బాధ లేకుండా, ఏమాత్రం అరవకుండా సైలెంట్గా ముక్కులు చిట్లిచ్చి వాళ్ళ నాన్న కొట్టిన దెబ్బ కంటే ఇంకా బలమైన దెబ్బలు 2 దెబ్బలు వేసాడు వాళ్ళ నాన్నే. నేను అక్కడే ఉన్నా. నేను ఏడు నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నా ప్రియులారా. నేను వెళ్ళటానికి అడ్డం ఉన్నారు వాళ్ళిద్దరూ. అటు వెళ్దామని చూస్తే ఆయన అడ్డం వచ్చాడు. డోర్కి అడ్డం ఉన్నారు, నేను లోపల ఉన్నాను. నాతో పాటు ఇంకొక సహోదరుడు ఉన్నాడు. ఇటు వెళ్దామంటే ఆయన అడ్డం వస్తున్నాడు, ఇటు వెళ్దామంటే ఆయన అడ్డం వస్తున్నాడు. తల్లిదండ్రులను కొట్టే పిల్లలు. నువ్వు అనుకున్న కుమారుడు కాదు, శాస్త్రంలో కనపడుతున్న కుమారుడు. ప్రియులారా, మొన్న చోట నేను ఒక మీటింగ్కి వెళ్తే మరి అక్కడ రాత్రిపూట 2 గంటలప్పుడు నిద్రపోతూ ఉంటే పక్క నుంచి శబ్దం వస్తూ ఉంది. పై ఫ్లోర్లో నేను ఉన్నాను. కింద చూస్తే 2 గంటలప్పుడు ఒక కుమారుడు వాళ్ళ అమ్మను కొడుతున్నాడు. ప్రియులారా, ఈ శాస్త్రంలో చెప్పబడుతున్న కుమారుడు నువ్వు అనుకుంటున్న కుమారుడు కాడు. బ్రహ్మపుత్రుడు ఆయన. ఓం బ్రహ్మపుత్రాయ నమః అని ఎవరి గురించి అయితే మన శాస్త్రం చెబుతుందో ఆ పుత్రుడు బ్రహ్మపుత్రుడు, దేవుని కుమారుడు. ఆ కుమారుడు గురించి శాస్త్రం చెబుతోంది ప్రియులారా. నరక యాన్ త్రయాతీతి పుత్రః పున్నామనో ఇత్రాయితి పుత్రః. పున్నామ నరకము నుంచి తప్పించే పుత్రుడు, స్వర్గానికి తీసుకెళ్లేటువంటి పుత్రుడు. ప్రియులారా, కుచితన్ మారయాతీతి పుత్రః కుమారః అంటే చెడ్డ గుణములను, మనలో ఉన్నటువంటి చెడ్డ గుణములను చంపగలిగినటువంటి పుత్రుడు అతడు దేవుని కుమారుడు, బ్రహ్మపుత్రుడు. దాని గురించి శాస్త్రం చెబుతోంది. బైబిల్లో కూడా చెప్పబడుతోంది. దేవుడు తన సొంత కుమారుణ్ణి మన పాపముల ప్రాయశ్చిత్తము నిమిత్తము భూలోకానికి పంపించాడు. ఆయన రక్తమాంసమును ధరించుకొని శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. He is none other than Jesus Christ of Nazareth. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు? నేను చూసి చెప్పే కాదు ప్రియులారా. నా పాపము నుంచి నన్ను విడిపించిన దేవుడు నీ పాపము నుంచి కూడా నిన్ను విడిపిస్తాడని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇదే చిలకలూరుపేటలో నేను ఒక షాపులో నేను ఒక దొంగతనం చేసినప్పుడు ఆ షాపుకు సంబంధించినటువంటి యజమానులు నన్ను పట్టుకొని నన్ను కట్టేసి, చెట్టుకు కట్టేసి నన్ను కొట్టారు. కొట్టి ప్రియులారా, మరి ఒక పూటంతా నన్ను చెట్టు కట్టేసి ఉంచారు. దాన్ని చూసినటువంటి నా తల్లిదండ్రులు ఏడ్చారు. నా యొక్క రక్త సంబంధులు బాధపడ్డారు. ఎందుకంటే నేను తప్పు చేశాను, వాళ్ళు నన్ను కొట్టారు. ఈ పరిస్థితిని చూసి నేను కూడా బాధపడ్డాను. నన్ను వీళ్ళు ఎందుకు కొట్టారు, మరి నా తల్లిదండ్రులు ఎందుకు ఏడిపిస్తా ఉన్నాను అని నేను ఎంతో బాధపడ్డాను. నేను బహిరంగంగా నేను మీ ఎదుట సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ప్రియులారా, నేను ఒకసారి ఒక సహోదరి పట్ల నేను మిస్బిహేవ్ చేసినప్పుడు నా యవన కాలంలో వాళ్ళు నన్ను కొట్టారు. ప్రియులారా, నేనప్పుడు నా తల్లిదండ్రులు నన్ను చూసి ఏడ్చారు. ప్రియులారా, నాకు సంబంధించిన వాళ్ళందరూ నన్ను చూసి బాధపడి నన్ను దూరం పెట్టారు. ప్రియులారా, తర్వాత నేను కూడా బాధపడ్డాను. ఏంటి నా పరిస్థితి ఎట్లా అయిపోయింది?
నేను నా స్నేహితుల ప్రోద్బలంతో ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి వేశ్యాగృహాల వైపు నేను సంచరించినటువంటి వ్యక్తిని. నా స్నేహితులు నన్ను వేశ్యాగృహాలకు తీసుకెళ్లేవాళ్ళు. వేశ్యాగృహాల వైపు సంచరించి పాపము కోసం వెతికినటువంటి వ్యక్తిని, మనశ్శాంతి లేనటువంటి వ్యక్తిని, పాపాన్ని మానుకోలేనటువంటి వ్యక్తిని. అటువంటి పరిస్థితిలో నేనున్నప్పుడు, నా ఈ జీవితాన్ని మార్చగలిగిన వాళ్ళు ఎవరని నేను ఎతుకుతున్నప్పుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైనటువంటి ఒక వ్యక్తి నాకు కనబడ్డాడు. ఆయన నన్ను విడిపించాడు. ఆయన నాకు ఈ పరిశుద్ధమైన జీవితం ఇచ్చాడు. ఆయన ప్రజలకు దేవుని సేవకుడిగా మార్చాడు. ప్రియులారా, ఆయన అనేక మందికి దీవెనకరంగా నా జీవితాన్ని, ఇప్పుడు నేనున్న ఈ స్థితిని నాకు ఇచ్చాడు. ఆయన ఎవరంటే, బైబిల్లో కనబడుతున్నటువంటి వ్యక్తి, వేదముల్లో కనబడుతున్న వ్యక్తి, రుధిరమును చిందించినటువంటి వ్యక్తి, కుమారుడుగా పుట్టినటువంటి వ్యక్తి, పాపము లేకుండా పరిశుద్ధుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఏదైతే నా భారతదేశములో ప్రవచించబడిందో ఆ వ్యక్తి, బైబిల్లో ప్రత్యక్షమవుతున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నా పాపము నుంచి నేను విడిపించబడ్డాను. ఇది నేను చెప్పినటువంటి, నా జీవితంలో నేను పొందినటువంటి సాక్ష్యాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. ప్రియులారా, ఈరోజు నేను ఒక దొంగనని నన్ను చెప్పుకున్న వ్యక్తులు ఈరోజు నేను దేవుని సేవకుడని నన్ను చెప్తా ఉన్నారు. అతను మంచివాడు కాదని చెప్పిన వ్యక్తులు అతని ద్వారా నేను రక్షించబడ్డానని చెప్తా ఉన్నారు. మెనీ పీపుల్ ఆర్ గివింగ్ దేర్ టెస్టిమోనీస్. బికాస్ ఆఫ్ హిమ్ ఐ వాజ్ హీల్డ్, బికాస్ ఆఫ్ హిమ్ ఐ గాట్ సాల్వేషన్, బికాస్ ఆఫ్ హిమ్ ఐ న్యూ ద రియల్ గాడ్. హీ ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. మెనీ పీపుల్ గివింగ్ దిస్ విట్నెస్. ఏంటి ప్రియులారా, క్రీస్తులో ఉన్నటువంటి ఆ దైవత్వం 3 లక్షణాలు నేను చెప్పా. ప్రియులారా, మొట్టమొదటి ఆయన పరిశుద్ధుడు. రెండవది ఆయన ఎవరయ్యా అంటే, మానవాళి పాప విమోచన కొరకు రుధిరము చిందించిన, ప్రపంచ మత గ్రంథాలన్నింటిలో రక్తము చిందించినటువంటి దేవమూర్తి, దేవతామూర్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు అని మనకు కనబడుతుంది. మూడో విషయము, ఎవరైతే స్వర్గానికి తీసుకెళ్లే కుమారుడు ఉన్నాడో, ఎవరైతే కుచితములను చంపేటువంటి కుమారుడు ఉన్నాడో, ఎవరైతే నరకాన్ని నుంచి తప్పించేటువంటి కుమారుడు ఉన్నాడో, ఆ కుమారుడు దేవుని కుమారుడు, బ్రహ్మపుత్రుడు. బైబిల్ చెబుతుంది రోమా 8లో, దేవుడు తన సొంత కుమారుని మన కోసం అనుగ్రహించాడు. ఏలయనగా కుమారుడు మనకు అనుగ్రహింపబడెను. యెషయా 9:6 ప్రకారము ఏలయనగా కుమారుడు మనకు అనుగ్రహింపబడెను. ఏ కుమారుడైనా దేవుని కుమారుడు. ప్రియులారా, ఆయన ఈ లోకానికి వచ్చిన సందర్భమే ఈ క్రిస్మస్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రియులారా, ఈరోజు ఈ సభలో పాల్గొన్నటువంటి మీకు అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇది మతము కాదు ప్రియులారా, ఇది నీ జీవితానికి మోక్ష మార్గాన్ని చూపించే ఒక మంచి మాట, మోక్షానికి మార్గము. ప్రియులారా, నీ పాప విమోచన కర్త, నీ జీవితానికి ఒక అడ్రస్, చిరునామా యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. కులము నిన్ను కాపాడదు, మతము నిన్ను కాపాడదు. ప్రియులారా, డబ్బులు నిన్ను కాపాడవు. కరోనా వచ్చింది మొన్న, ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఎన్ని కోట్ల మంది చనిపోయారు. ప్రియులారా, ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నటువంటి నీవు ఈ రాత్రి నీ జీవితాన్ని గురించి ఒక్క సెకండ్ ఆలోచించుకొని, ప్రభువా నేను కూడా పాపము నుంచి బయటపడాలనుకుంటున్నానయ్యా, నన్ను విడిపించయ్యా, నా కోసమే నువ్వు ఈ లోకానికి వచ్చావు ప్రభువా అని. మదర్ తెరీసాని ఎవరో అడిగారంట, అమ్మా నువ్వు యుగోస్లేవియా దేశానికి సంబంధించిన వ్యక్తివి కదా, నువ్వు ఈ దేశానికి వస్తా ఎన్ని కోట్లు తీసుకొచ్చావని అడిగారంట. అప్పుడు ఆమె చెప్పిందంట, నేను ఈ దేశానికి వస్తా కోట్లేని తీసుకురాలా, నేను ఈ దేశానికి యేసుక్రీస్తుని తీసుకొచ్చానని చెప్పిందంట ఆమె. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మదర్ తెరీసా యేసుక్రీస్తుని తీసుకుని వచ్చి ప్రేమను చూపించి భారతదేశంలో ప్రజల హృదయాలను గెలిచింది. నోబెల్ ప్రైజ్ విన్నర్ మదర్ తెరీసా. అనేక మంది రాజకీయ నాయకులకు రోల్ మోడల్గా ఉంది. ఆమె నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి నా ప్రియులారా, నేను ముగించాను. కాబట్టి రాత్రి ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియులారా, నువ్వు ఎవరైనా సరే నీ పాపం విషయమై దేవునితో మనసు విప్పి రాత్రి చిన్న ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. నన్ను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. నీ కుమారుడు నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళడు, నీ కుమారుడు నిన్ను నరకాన్ని తప్పించడు. కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను నరకాన్ని నుంచి తప్పిస్తాడు, స్వర్గానికి తీసుకెళ్తాడు. ఆయనే మోక్షానికి మార్గము. సంధియము నీకేలగలిగెను సామవేద
వేదము చదువరే సంధియముని ఏలగలిగెను సామవేదము చదువరే అందునుండు ప్రజాపతివాడు అందునుండు ప్రజాపతివాడు అరయ యేసని గానరే నాకలోకములను సృజించిన నాదుడేసుని కొలువరే నాకలోకములను సృజించిన నాదుడేసుని కొలువరే అందునుండు ప్రజాపతివారు అందునుండు ప్రజాపతివారు అరయ యేసని గానరే అరయ యేసని గానరే అరయ యేసని గానరే యజ్ఞః ప్రజాపతి యజ్ఞమైన వాడే ప్రజాపతి ప్రజాపతి అంటే దేవుడు అతడు ఖచ్చితముగా యజ్ఞమై ఉండాలి యజ్ఞః ప్రజాపతి యజ్ఞమైన వాడు మానవుల విమోచన కొరకు చనిపోయిన వాడు అనేటువంటి ఆ శ్రేష్టమైన లక్షణము యేసుక్రీస్తులో మనకు కనబడుతుంది 4 లక్షణాలు చెప్పి ఏమేంటి చెప్పండి మొట్టమొదటిది ఏంటి ఆయన పరిశుద్ధుడు రెండవది ఏమిటి ఆయన రక్తములో పాపాన్ని కడిగే లక్షణం ఉన్నది మూడవది ఏమిటి ఆయన దేవుని కుమారుడు నాలుగవది ఏంటి ప్రియులారా యజ్ఞమైనటువంటి ప్రజాపతి ఎవరైతే యజ్ఞమైపోయారు ఎవరైతే నీ పాపముల కోసం నేను చనిపోయానని చెప్పాడో ఆయనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు నీ పాపముల కోసం నేను సిలువలో మరణిస్తున్నానని కాబట్టి ప్రియులారా ఆయన యందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారందరూ రక్షించబడతారు దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా ఇప్పుడు ప్రియులారా మనము కేక్ కట్ చేసుకుందాం చిన్న మాట ప్రార్థన చేసుకుని కేక్ సిద్ధపరచండి తొందరగా స్తోత్రం తండ్రి విత్తబడిన వాక్యమును మా వినికిడిలో దీవించండి నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువా ఎవరైతే వాక్యం విన్నారో దేవుని వాక్యం వాళ్ళను గెలుచునుగాక ఎవరైతే వాక్యం విన్నారో సాతాను వాళ్ళ జీవితంలో ఓడిపోవునుగాక ఈ ప్రాంతమును దేవుని వాక్యము గెలుచునుగాక ఈ ప్రాంతాన్ని పరిశుద్ధాత్ముడు గెలుచునుగాక ఈ ప్రాంతమును యేసు రక్తము గెలుచునుగాక సభలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలోకి దేవుని వాక్యము చొచ్చుకొని పోనుగాక ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము పరలోకములో చూచుదుముగాక శబ్ద యంత్రాంగం ద్వారా దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరిని మేము మోక్షములో కలుసుకుందుముగాక యేసు నామములో ప్రార్థించి జవాబులన్నీ స్వతంత్రించుకొనుచున్నాము తండ్రి ఆమెన్.